ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంపుపై జీవో విడుదల చేసింది. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచినట్లు జీవోలో పేర్కొన్నారు. గతంలో వైఎస్ఆర్ ఆసరా పెన్షన్గా ఉన్న పేరును ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ పెంపుపై 3 సంతకం చేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంపుపై జీవో విడుదల చేసింది. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచినట్లు జీవోలో పేర్కొన్నారు. గతంలో వైఎస్ఆర్ ఆసరా పెన్షన్గా పేరున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ పెంపుపై 3 సంతకం చేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంపుపై జీవో విడుదల చేసింది. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచినట్లు జీవోలో పేర్కొన్నారు. గతంలో వైఎస్ఆర్ ఆసరా పెన్షన్గా ఉన్న పేరును ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ పెంపుపై 3 సంతకం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. శశిరేఖ, ఈ రోజు ఏదైతే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులకు అలాగే వితంతులకు పెన్షన్ పెంపు చేస్తూ కూడా జీవోని అయితే జారీ చేశారు. నిన్న తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో సచివాలయంలోకి అడుగుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు తను చేసినటువంటి 5 ఫైళ్ళలో 3వ ఫైలు ఏదైతే వృద్ధులకు వితంతులకు 4,000 రూపాయల పెన్షన్ ఫైల్ మీద కూడా సంతకం చేశారు. అయితే దీనికి సంబంధించి ఆగమేఘాల మీద జీవోని కూడా రెడీ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు జీవోని మాత్రం వెబ్సైట్లో కూడా ఉంచినటువంటి పరిస్థితి. అయితే ఏప్రిల్, మే, జూన్ సంబంధించి ఈ 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు కలుపుతూ జూలై 1వ తేదీన వీరందరికీ కూడా 7,000 రూపాయలు జమ చేయనున్నారు. అలాగే ఆగస్టు నుంచి కంటిన్యూగా 4,000 రూపాయలు వరకు జమ కానున్నాయి. అయితే ఈ యొక్క జీవో రావడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వృద్ధులు, వితంతులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీరంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే జీవోని విడుదల చేసి ఈ పెంచడం వల్ల వృద్ధులు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా చేయూతనివ్వడంలో ఇది భరోసానిస్తుందని, అయితే ఈ యొక్క పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని చెప్పి నామకరణం కూడా చేయడం వీళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేరుతోటి ఇక ప్రతి నెల కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి వాలంటీర్లు కూడా కంటిన్యూ చేస్తున్నామంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో వాలంటీర్లే ఇక వెళ్ళి పెన్షన్లు అయితే ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.